హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్లయితే 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, వీరిని మనం చూసినట్లయితే కనుక గ్రామ పాలనా ఆఫీసర్స్ GPO అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే గ్రామ పాలనా ఆఫీసర్స్ సంబంధించినటువంటి క్రియేషన్ గురించి అని చెప్పేసి శాంక్షన్డ్ ఆర్డర్స్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగిందనమాట అండి. ఇది GO నెంబర్ 41 సంబంధించినటువంటిది అనమాట అండి. ఫైనాన్స్ మినిస్ట్రీ HRM డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందనమాట. ఈ రోజు 22 మార్చిన మనకి రావడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రమ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇది మనకి రావడం జరిగిందనమాట అండి. ఇందులో ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రమ్ అబౌవ్ second read above has requested for the creation of 10,954 village level officers for the appointment in the revenue department for strengthening the village administration గురించి అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి అని చెప్పేసి 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే గ్రామ పాలనా ఆఫీసర్ సంబంధించినటువంటి శాంక్షన్డ్ ఆర్డర్స్ సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్ మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది అనమాట అండి. GO నెంబర్ 41 అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ హియర్ బై అకార్డ్ శాంక్షన్ ద 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్. గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని శాంక్షన్ చేయడానికి అని చెప్పేసి ఆ పోస్టులు క్రియేట్ చేయడానికి అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని స్ట్రెంథనింగ్ చేయడానికి అని చెప్పేసి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని కూడా డ్యూలీగా టేకప్ చేయడానికి అని చెప్పేసి XVRO VRS ఎవరైతే ఉన్నారో వారి డిజిగ్నేషన్ దాన్ని మారుస్తూ గ్రామ పాలనా ఆఫీసర్ GPOగా వారిని మారుస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది GO నెంబర్ 41 ద్వారా ఈ 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే గ్రామ పాలనా ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది లేకపోతే పోస్టులు అనేటువంటిది రిక్రూట్ చేయమని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ద షెల్ ఆప్టైన్ concurrence finance department before initiating process for filling the post of the sanctioned this order wherever the extensions rule. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది ఏం జరిగిందనమాట. GO నెంబర్ 41లో మనం చూసుకున్నట్లయితే కనుక 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే వీరిని మన డెసిగ్నేషన్గా XVRO VRSని మనం గ్రామ పాలనా అధికారులు అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట. ఈ పోస్టులు క్రియేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ GO నెంబర్ వచ్చేసి 41 అనమాట అండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దీనికి సంబంధించినటువంటి శాంక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా ఈ రోజే ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ని స్ట్రెంథనింగ్ చేయడానికి అదే రకంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని బాగా ట్యాకిల్ చేయడానికి అని చెప్పేసి XVRO VRS ఎవరైతే ఉన్నారో వారిని గ్రామ పాలనా ఆఫీసర్స్గా లేకపోతే 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా చేయడానికి అని చెప్పేసి ఈ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది GO నెంబర్ 41 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే VROకి VRLకి లేకపోతే GPOకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది వచ్చేసింది కాబట్టి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ మంత్ ఎండ్ లోపు మ్యాక్సిమం ఉగాది నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తారు అన్నట్టు అన్నీ మనకు ఆల్రెడీ తెలపడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తుండండి. బాయ్.